అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుందండి. ఇవాళ మనం చామగడ్డ పులుసు చేసుకుంటున్నాం. దీనికోసం చామగడ్డలు కడిగి కొంచెం వాటర్ వేసి ఉప్పు వేసి ఉడకపెట్టుకుంటున్నామండి. ఈలోపు నేను టమోటాలు కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి, నెక్స్ట్ ఆవాలు వేసి, ఒక 15-20 మెంతులు వేసి కొంచెం ఫ్రై చేయండి. అవి కొంచెం రెడ్గా వచ్చాక టమాటాలు వేసుకోండి. నేను ఇక్కడైతే ఆనియన్ యూస్ చేయట్లేదండి ఇవాళ. మా అమ్మ ఆనియన్స్ తినదు, సో నేను ఇంటికి వచ్చినాను, అందుకే ఇవాళ ఆనియన్స్ ఏం యూస్ చేయట్లేదండి. చూడండి, టమాటాలు కొంచెం మగ్గాక ఉప్పు వేసి కొంచెం పసుపు వేసి ఇంకొంచెం మగ్గించుకుందామండి. ఇప్పుడు చూడండి, ఈలోపు మనము చామగడ్డల్ని ఒలిచి పక్కన పెట్టుకుందామండి. టమాటాలు మగ్గేలోపు చూడండి, ఈ విధంగా నీట్గా ఒలిచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి టమాటాలు చూద్దామండి. ఆల్మోస్ట్ మగ్గిపోయాయి, ఇంకా మనకు ముక్కలుగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం స్మాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం, ఒక 1.5 స్పూన్. ఇది మసాలా కారం అండి. మసాలా కారం అంటే నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను ఒలిచి పెట్టుకున్న చామగడ్డల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. పెద్ద ముక్కలుగా కూడా వేసుకోవచ్చు, కానీ ఇవాళ మేము చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాము. మీకు కావాలంటే పెద్దవి వేసుకోండి. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు కొంచెం చింతపండు రసం పోసుకుందామండి. ఒక మీడియం సైజ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుంటే చాలు. ఇది మా అమ్మ ఆల్రెడీ చింతపండు ఉడకపెట్టి పేస్ట్ చేసి పెట్టుకున్నారండి, సో అందుకని అదే డైరెక్ట్గా వేసేసాము ఇవాళ. చింతపండు వేసేసి ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. చూడండి, ఆల్మోస్ట్ నా కూర అయిపోయింది. ఒక 7 మినిట్స్ పడుతుందండి కూర అవ్వడానికి. అది అయిపోయాక లాస్ట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి, అరోమా బాగుంటుంది. అంతే అండి, చామగడ్డ పులుసు చాలా ఈజీగా అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.